సార్ మీరు మాట్లాడండి, తర్వాత మేడం మాట్లాడతారు, తర్వాత పిల్లలు మాట్లాడతారు. సార్ ఏంటంటే కొంచెం ఇప్పటివరకు లేదని నాకు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చి పూషమైన సైజులు సంధ్య మేడం. మీది మా కూరగాయల బిజినెస్. మేము కూరగాయల బిజినెస్ చేసుకుంటా పార్ట్ టైం చేస్తున్నాము. ఇది వెస్టేజ్. మా మేడానికి కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను. చెప్పగానే ఒప్పుకున్నావా బిజినెస్? చెప్పనా? మీరు మాట్లాడండి. తర్వాత మాట్లాడండి. గుడ్ మార్నింగ్. ఇంతేనా సౌండ్? సౌండ్ లేదు, సరిపోవట్లేదు. పక్కన ఎవరు కనిపిస్తలేరంటే మీరు సౌండ్ చేస్తలేరు. ఇది సొంత వీళ్ళు బాధ కూడా లేదు. చిన్న సౌండ్ వచ్చింది అనుకోండి, అక్కడ బాధపడాలి. ఇక్కడ టెన్షన్ లేదనమాట. వామ్మో ఎవరు వచ్చిరా అని కదా. వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ వెస్టీజ్ లీడర్సే ఉన్నారు, కొత్త వాళ్ళు అయితే ఎవరు లేరు. కొత్త వాళ్ళు అయితే పరిశాన్ అవ్వకండి, వాము ఈ టైంలో గుడ్ మార్నింగ్ ఏందని. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, చాలా సంతోషంగా ఉన్నా నేను. నా పేరు కొత్త వాళ్ళ కోసం అయితే అందరు లీడర్సే ఉన్నారు. కొత్త వాళ్ళ కోసం అయితే సంధ్య పోషపోయిన ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 4 years అవుతుంది. 4 సంవత్సరాల ముందు నార్మల్గా నేను కూడా ఇంట్లో ఉండే ఒక నార్మల్ హోమ్ మేకర్నే. కానీ ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ తీసుకుంటున్నాము అని అంటే ఏం లేదండి, మేము చేసిన పనులు ఏం లేవు, చిన్న చిన్న పనులే. కాకపోతే ఏంటి అని అంటే చిన్న పనులే చాలామందికి అర్థం కావన్నమాట. పెద్ద పెద్దదైతే చాలామంది ఆలోచిస్తారు, కానీ చిన్న పనులు ఏంటి అని అంటే చాలామందికి అర్థం కాకుండా అయిపోతుంది. ఆ చిన్న పనే చేసిన నేను కూడా, చేసింది ఏం లేదు. ఇప్పటిదాకా మాట్లాడిన సార్ వాళ్ళు గ్రేట్ అప్లయన్స్ అనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ చేతుల మీదుగా ఇంత మంచి సన్మానం, చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటిదాకా మాట్లాడిన ఆంజనేయులు సారు ఆ బిజినెస్కి అంటే ఆల్రెడీ చెప్పేసిరు, ఎక్స్ నెట్వర్క్లో ఉండే. అక్కడ నుంచి శ్రీనివాస్ సార్ కూడా ఏంటి అని అంటే చాలా సపోర్ట్. వీళ్ళిద్దరు నిజంగా చాలా సపోర్ట్ చేసిరు. కానీ ఏంటి అని అంటే అక్కడ మేము అనుకున్నంత సక్సెస్ అయితే లేదు. చాలా అనుకున్నాము, చాలా డ్రీమ్స్ పెట్టుకొని మీరు ఎట్లయితే ఈరోజు వెస్టీజ్కి ఎట్లయితే వచ్చిరో మేము కూడా అట్లనే వెళ్ళినాం. కానీ అది రైట్ ప్లాట్ఫామ్ కాదు అని చెప్పేసి తెలుసుకోవడానికి 3-4 సంవత్సరాలు టైం పట్టింది. అక్కడ మాకు టైం అయితే పోయింది, కానీ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. చాలా కష్టాలు అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా అది సరిపోవన్నమాట. ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ వెస్టీజ్. నిజంగా ఈ అవకాశంలోకి వాళ్ళు తీసుకొని రావాలన్నప్పుడు కూడా అక్కడ వచ్చిందైతే మీకు ఆల్రెడీ చెప్పేసిరు సార్ ఎట్లా వచ్చినా ఏంది అని చెప్పేసి. కానీ ఇక్కడ మాత్రం ఏంది అని అంటే వెస్టీజ్లోకి శ్రీనివాస్ సారు ఆంజనేయులు సారు ఫోన్ చేస్తూ ఉన్నారు. కానీ నా వల్ల అయితే నేను ఇప్పుడు మీకు అందరు ఈజీగా వచ్చిరా ఈరోజు వెస్టీజ్కి. ఎవరైనా ఈజీగా చెప్పగానే సైన్అప్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? లేరు కదా, చాలా తక్కువ. చెప్పగానే సైన్అప్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. కానీ అంత ఈజీగా వినరు. నేను కూడా ఏంది అని అంటే ఆల్రెడీ వాళ్ళు వస్తున్నారంటేనే, ఇక శ్రీనివాస్ సార్ ఆంజనేయులు సార్ వీళ్ళు వస్తున్నారంటేనే వాము మళ్ళీ ఏం తీసుకొని వస్తున్నా అని ఫోన్ చేస్తే మళ్ళీ ఏదో పట్టుకొని వస్తున్నారు కాబట్టి మళ్ళీ వస్తా అంటున్నారు అని చెప్పేసి భయపడ్డ క్షణాలు చాలా ఉన్నాయి. అప్పుడే ఏంది అని అంటే ఇక వాళ్ళు వస్తామంటే కూడా నేను రాలేకుండా అంటే లేదు సార్ ఇప్పుడు నేను ఇంట్లో లేను. కొన్ని సిచ్యువేషన్స్ అయితే వాళ్ళు వస్తామని అంటే లేదు సార్ ఆల్రెడీ ఇంకా నాకు మీకు తెలుసు కొన్ని బిజినెస్లు కూడా నేను స్టార్ట్ చేసిన, శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన. అక్కడ ఎక్స్ నెట్వర్క్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన, టైలరింగ్ చేస్తూ ఉండేదాన్ని. ఫుల్ బిజీగా నా పనులు నేను చాలా బిజీగా చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత చిట్టీలు రన్ చేయడము, తర్వాత
మాకు కూడా ఏంటి అని అంటే మార్కెట్లో వెజిటేబుల్ మార్కెట్ కదా, షాప్లో ఏంటి అని అంటే వర్కర్స్ని పెట్టుకొని అక్కడ చాలా పెద్ద లాస్ తీసుకోవడం జరిగింది, చాలా పెద్ద లాస్. మీకు తెలుసు ఇప్పుడు షాప్ని వర్కర్కి నమ్మితే ఎట్లుంటుంది అని చెప్పేసి చాలా డబ్బులు లాస్ అయినాం. అక్కడ మాకు అర్థమైంది ఏంటి అని అంటే వర్కర్స్తో పని కాదు అని చెప్పేసి అర్థమైంది. ఆ తర్వాత సార్ కూడా అక్కడ కూడా సపోర్ట్ చేయడం జరిగింది, మెల్లిమెల్లిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా. ఆ తర్వాత ఏంటంటే సార్ వాళ్ళు వస్తున్న క్షణంలోనే ఇంకా నాకు ఏ బిజినెస్లో వద్దు, అవే ఫుల్ బిజీ. నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎలక తెలుసు కదా, ఎలక ఎంతమందికి తెలుసు, అందరూ తెలుసు కదా, అది ఎట్లా పరిగెడుతుంది, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుందా, కనిపించదు. నా పరిస్థితి అట్లే ఉండేదండి, నిజానికి నిజం ఇది. ఎందుకనంటే అట్లా పరిగెత్తుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడన్నా అంటే ఎవరైనా పక్కన వాళ్ళు పైన వాళ్ళు ఎవరైనా చూసినా కానీ మనం నించొని మాట్లాడేది కాదు, పలకరిస్తే కూడా పలకరించుకుంటూ వెళ్ళిపోయే పర్సన్ని నేను. అంత బిజీగా ఉండి అన్ని పనులు చేసుకుంటూ మెల్లమెల్లగా సార్ వాళ్ళు చెప్పినప్పుడు ఏంటి అంటే అంత ఈజీగా ఏం రాలేదు నేను వెస్టీజ్కి. సార్ శ్రీనివాస్ సార్ అంటుండే ఏంటంటే ఆంజనేయులు సార్ శ్రీనివాస్ సార్ ఇద్దరు కలిసి కూర్చొని ఫోన్ చేస్తుండే, మేడం ఎక్కడున్నారు అని అంటే, వామ్మో మళ్ళీ ఏదో పెడతానికి వస్తున్నాం మేడం, అటు సైడే మీ ఇంట్లో టీ తాగక చాలా రోజులు అవుతుంది, మీ చేయితోటి ఇంత ఛాయ్ వస్తే తాగి పోతాం మేడం అని చెప్పేసి అంటుండే. వామ్మో ఈ ఛాయ్ అంటున్నారు కానీ ఏముందో ఆ టెన్షన్కి ఏం చేయాలంటే, లేదు సార్ నేను శారీస్కి బట్టలకు పోతున్నా, ఇక్కడైతే నేను లేను, శారీస్కి ఆల్రెడీ బయలుదేరినని చెప్తుండే. అట్లాంటి క్షణంలో కూడా ఏంటి అంటే వాళ్ళు వదిలిపెట్టలేదు. మళ్ళీ ఏంటి అని అంటే మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ చెప్పి, ఇక ఒకసారి అయితే డైరెక్ట్ ఇక నన్ను అటాక్ చేసినట్టే వచ్చేసిరు అనమాట ఇంటికి. ఎట్లుంటుంది ఇక అంటే ఇక నాకు పెట్టకుండా నేను ఆల్రెడీ అబద్ధం చెప్పేసిన బయటికి వెళ్తున్నా అని, కానీ వాళ్ళు డైరెక్ట్ ఇంటికి వచ్చిర్రు. ఇంక అప్పుడు ఏముంటుంది, వెళ్దాం అనుకున్నా సార్ పొరపాటు ఏదో అని చెప్పి అట్లా చెప్పడం ద్వారా తర్వాత ఏంటి అంటే ఇది వర్కౌట్ అయ్యేటట్టు లేదు అని చెప్పేసి సార్ వాళ్ళు వదిలేటట్టు లేరు అని చెప్పేసి నేనే డైరెక్ట్ పూర్ణిమ మేడంకి కాల్ చేసిన. ఇంకా పూర్ణిమ మేడంకి ఒక్కసారి గట్టిగా అప్లాస్. వీళ్ళకి నిజంగా ఈరోజు ఈ సక్సెస్ నాది కాదు, వీళ్ళందరి చేతులు ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ నేను తీసుకున్నా. పూర్ణిమ మేడము నాకైతే చాలా దూరం నుంచి రోడ్డు మీద నుంచి మా ఇల్లు చాలా లాంగ్ లోపలికి ఉండే. ఇప్పుడు బడంగపేట చౌరస్తా ఎంత ఉండేనో ఆ చౌరస్తా నుంచి ఎంత ఉంటుందో అంత ఉండే అక్కడ కూడా. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చిర్రు మేడము. వచ్చి నాకు ప్లాన్ చెప్పారు, సార్ ఆల్రెడీ డ్యూటీ కంప్లీట్ చేసుకొని జాబ్లో బిజీగా ఉండే సారు, మాకు ప్లాన్ అయిపోయింది, మళ్ళీ మాకు కొంచెం కౌన్సిలింగ్ లాగా అని చెప్పేసి దాసు సార్ రావడం జరిగిందనమాట తర్వాత. కానీ ఆ రోజు నాతో పాటు ఒక 4-5 ఉండే, 4-5తోటి విన్నాము. కానీ ఆ రోజు అంత పెద్దగా అయితే నేనేం ఆలోచించలే, జస్ట్ ఏదో చూద్దాంలే ఒక ప్రయత్నం అన్నట్టు అనుకున్నా. నేను పెద్ద సక్సెస్ అయితే ఇక్కడ వస్తే లక్షలు వస్తాయి, ఇండ్లు వస్తాయి, కార్లు వస్తాయి ఏం కనపడలేదు. జస్ట్ ఏంటంటే ఒక ప్రయత్నం. సరే వాళ్ళు చెప్తున్నారు కదా, ఇంతగా మాట్లాడుతున్నారు కదా, సార్ వాళ్ళ ఇన్కమ్ కూడా 39,000, శ్రీనివాస్ సార్ది ఆంజనేయులు సార్ది ఏంటి అని అంటే చాలా తక్కువ. అంటే అదే నెలలో మేము ముగ్గురం ఒకటే మంత్లో స్టార్ట్ చేసినాం. సార్ ఏంటి అని అంటే 39,000 తీసుకుంటున్నారు. దాస్ సార్ వాళ్ళు అప్పటికే స్టార్ అయ్యారు, కార్ ఫండ్ అచీవ్ అయ్యారు, కార్ తీసుకోలేదు. నాకు చెప్పిరనమాట. వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఒకటే, మేడం నాకు 39,000 ఇన్కమ్ వస్తుంది అని అంటే నాకు అనిపించింది ఒకటే, అరే 39,000 అలా ఆ 30,000 పోయి 9,000 అన్నా రాకపోతాయా అని చెప్పి, 9,000 అన్నా రాకపోతే అనుకున్నా. కార్ కొంటున్నాం మేడం, కారు వస్తుంది, మాకు కారు వస్తుంది అంటే ఆ కార్లన్నీ చూపిస్తున్నారు, చెప్తున్నారు బాగానే ఉంది, కానీ అది వస్తుందా అసలు అని చెప్పేసి చాలా పెద్ద డౌట్ ఉండే. కానీ వాళ్ళు కరోనా ఇంకా 2-3 రోజులు ఇక స్టార్ట్ అవుతుంది, బీభత్సమైన లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది అనగా ఫస్ట్ కరోనాలో సార్ వాళ్ళు కార్ తీసుకున్నారు. చాలా బాగా గుర్తున్నాయి అనమాట ఇవన్నీ. ఇక అక్కడ నుంచి ఏంటి అని అంటే మాకు కూడా ఒక డ్రీమ్ మొదలైంది. సార్ వాళ్ళు కూడా శ్రీనివాస్ సారు ఆంజనేయులు సార్ చెప్తుంటే, మేడం నిజంగా మన మధ్యలో ఉన్న సార్ దాస్ సార్ తీసుకుంటున్నారు కారు అన్నట్టు నిజంగా నమ్మలేకపోతున్నాం అని చెప్పేసి మేము నిజంగా ఇప్పటిదాకా మాట్లాడిన శ్రీనివాస్ సార్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కటి ఏ రోజు పనికి ఇది కాదు చెయ్యలేము అనే మాట లేదు, చేసుకుంటూ వెళ్ళిపోవడమే, చెప్పినా చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఇంకా అంత వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళినాం. నిజంగా వండర్ఫుల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆంజనేయులు సార్, శ్రీనివాస్ సార్, దాసు సార్ అని పూర్ణిమ మేడం. నిజంగా వీళ్ళు లేకపోతే నా లైఫ్ అదే 4 గోడలు, అదే వంటిల్లు, అదే లైఫ్ ఉంటుండే. ఇంకా కొత్తగా అయితే ఏం మారకపోతుండే, ఇంతమందికి సంధ్య అనే పర్సన్ తెలియకపోతుండే. నిజంగా అట్లా ఉండాలని ఉందా ఎవరికైనా? నో కదా, అట్లా ఎవరికొద్దు అట్లాంటి లైఫ్. అట్లాంటి స్టేజ్ నుంచి అక్కడ నుంచి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా అప్లైన అవకాశం ఇచ్చిరు. దాన్ని వాడుకున్న వాళ్ళు ఖచ్చితంగా మంచి స్టేజ్లో ఇప్పుడున్న లీడర్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు, అందరూ డ్రీమర్స్ కాబట్టి ఈరోజు ఈ స్టేజ్ మీదకి ఇక్కడ దాకా ఈ టైంలో వచ్చిరు. ఏ సార్ను
ఇక అక్కడ నుంచి చెప్తే ఏంటి అని అంటే మామూలుగా కాదండి, మా జర్నీ చాలా పెద్దగా ఉంది, కానీ చాలా ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ సక్సెస్ ఇక్కడ దాకా రావడానికి ఈజీ అవుతుందా? ఎంతమందికి కష్టం అనిపిస్తుంది? ఇప్పుడు వెస్టీజ్ చేయడం ఎంతమంది కష్టం అనిపిస్తుంది? అందరికి ఈజీ అనిపిస్తుందా? అందరికి ఈజీ అనిపిస్తుందా? ఇప్పుడు నేను చెప్తుంటే ఈజీ అనిపిస్తుంది, కానీ చేస్తుంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఏ సార్ను? ఇప్పుడు అక్కడుండి మాట్లాడడం వేరు, ఇక్కడ దాకా వచ్చి మాట్లాడడం వేరు. ఏ సార్ను? ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో అవమానాలు, ఎంతో మంది మమ్మల్ని చాలా మంది ఏంటి అంటే చాలా చులకన, ఏముందిలే వీళ్ళు. మా ఫ్యామిలీలో కూడా నిజంగా అందరు మంచి ఇదిలో ఉన్నారు, కానీ మేమేంది అని అంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి డ్రీమ్స్ వేరే అనమాట, చాలా కలలు, కానీ నా సిచ్యువేషన్ వేరు. కానీ అందుకనే ఎట్లాంటి స్టేజ్లో ఉన్నాం అనేది కాదు, ఏం ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? మనం ఎట్లా మన ఆలోచన విధానాన్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో మనం ఖచ్చితంగా మన జీవితం అనేది 100% మారుతుంది. కాబట్టి ఇక్కడ చాలా నాకైతే ఇంత పెద్ద సపోర్ట్ అంటే సక్సెస్ తీసుకోవడానికి నిజంగా ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉందో, పిల్లలు నిజంగా మా పిల్లలు ఎన్నో క్షణాలల్లో చాలా వీళ్ళు నాకు ఎట్లా అంటే ఏ టైం అయినా కానీ ఈరోజు అంటే ఈ టైం అయింది మమ్మీ నువ్వు రాలేదు, లేదు వాళ్ళు ఏంది అని అంటే ఏది ఉంటే అది తినడం, లేదు అని అంటే పడుకోవడం, చాలా ప్రాబ్లమ్స్ ఇప్పటి నుంచి నిజంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళని చూస్తుంటే ఇద్దరు వాళ్ళని చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయించాను. చాలామంది అనుకుంటారు ఏంటంటే మేడం నాకు ఏదైనా ప్రాబ్లం, ఏదైనా పని, ఏదైనా మీటింగ్ ఉంది అని అంటే నాకు పిల్లలు ఉన్నారు అని చెప్తారు, కానీ నాకు కూడా ఉన్నారు కదా. ఏ సార్ను? నాకు కూడా ఉన్నారు. అయినా కానీ ఎందుకు మరి నేను చేసేదే వాళ్ళ కోసం కదా. ఈరోజు కష్టపడుతున్నది మనం అందరం ఎవరి కోసం? పిల్లల కోసం. కానీ మరి మనం ఎందుకు మళ్ళీ పిల్లల్ని సాకుగా చెప్తున్నాం? కానీ వాళ్ళ డ్రీమ్స్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. కానీ చాలా ఇబ్బందులు పెట్టిన వాళ్ళని కరెక్ట్ టైంలో ఫుడ్ పెట్టలేదు, కరెక్ట్గా వాళ్ళతోటి నేను ఆడుకోలేదు. ఆల్మోస్ట్ 10 years అవుతుంది. వాళ్ళు ఇంత చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎక్స్ నెట్వర్క్లో నేను వాళ్ళని లాక్ చేసిపోయిన రోజులు చాలా ఉన్నాయి. అట్లాంటి క్షణాలలో చాలామంది అనుకున్నారు అనమాట, పక్కన వాళ్ళు వీళ్ళు ఏమైంది ఈ పిల్లకి, అవసరం ఈ అమ్మాయికి, ఈ పిల్లలను ఇద్దరు చిన్న పిల్లలను వదిలేసి బయటికి వెళ్ళిపోతుంటుంది, వాళ్ళకి కరెక్ట్ ఫుడ్ పెట్టదు, ఏం పెట్టదు అని చెప్పేసి చాలామంది అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు చూస్తే ఎట్లాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాము అని అంటే చాలా ఎక్సలెంట్. మా పిల్లలకి ఏంటి అని అంటే వాళ్ళు ఏది కావాలంటే అది వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇవ్వగలుగుతున్నా నేను. ఒకప్పుడు ఏంటి అని అంటే కారు అనేది ఒక కళ, కానీ ఈరోజు మన కళ్ళ ముందుకు వచ్చేసింది. మీ అందరు చూస్తున్నారు ఎంత పెద్ద సక్సెస్ ఉందనేది. ఈరోజు వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటున్నాం. చాలా ఉందండి మాట్లాడుకుంటూ పోతే. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆంజనేయులు సార్, శ్రీనివాస్ సార్, దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. థ్యాంక్ యూ గాడ్. నిజంగా దేవుడికి నేను ఎంతో ఇది చేసుకోవాలి, ఎందుకంటే ఇట్లాంటి ఒక అవకాశం నా దగ్గరికి రావడమే కాదు, నాకు అర్థం చేసే మైండ్ సెట్ని ఇచ్చిండు. కాబట్టి నిజంగా థ్యాంక్ యూ గాడ్ చెప్పాలి. తర్వాత ఏంటంటే మా పేరెంట్స్, మా అమ్మ నాన్న ఏంది అని అంటే రైతులే అనమాట. వాళ్ళ కడుపులో నేను పుట్టడం నిజంగా ఏదో జన్మలో పుణ్యం. మా నాన్న దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా, చాలా విషయాలు, ప్రతి ఒక్కటి ఎట్లా వాళ్ళకి ఒక్కొక్కరికి ఎట్లా సాయం చేయాలి, ఎట్లా హెల్ప్ చేయాలి, 10 మందికి మన దగ్గర లేకపోయినా ఎట్లా పెట్టాలి, ప్రతి ఒక్కటి చాలా చెప్తుంటారు అనమాట. మా అమ్మ కూడా ఏంటి అంటే ఇంతకుముందు మాట్లాడారు కదా శ్రీనివాస్ సార్, వాళ్ళతో చెప్తుండే అనమాట. ప్రతి క్షణం ఏంటంటే దాస్ సార్ తోటి అన్నీ చెప్పకపోతుండే, కానీ పూర్ణిమ మేడం తోటి, శ్రీనివాస్ సార్ తోటి, ఆంజనేయులు సార్ తోటి, అంటే ప్రతి క్షణము మాకు ఏం జరుగుతుంది, నా పరిస్థితి అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకు తెలిసిపోతుండే. అందుకని అంత క్లియర్గా ఇప్పటిదాకా మాట్లాడిన మాటలన్నీ మా అమ్మ గురించి సార్ చెప్తున్నారు అని అంటే సార్తో అన్నీ చెప్తుండే అనమాట. సార్ నాకు వద్దు సార్ బిజినెస్, మా అమ్మ వద్దంటుంది. మా అమ్మ ఏంది అని అంటే 50,000 ఇన్కమ్ తీసుకుంటప్పుడు స్టార్ అవుతున్నా, 50,000 ఇన్కమ్ తీసుకుంటున్నా, అయినా కానీ అవసరం లేదు బిజినెస్, అదే జాకెట్లు కుట్టుకో అని చెప్పింది అనమాట. అదే 50,000 ఇన్కమ్ తీసుకుంటున్నా, కొత్తపేటలో కొత్తగా మీటింగ్ స్టార్ట్ చేసినాము. పూర్ణిమ మేడం ఫోన్ చేసింది, చాలా బాధపడ్డా ఆ రోజు, చాలా ఫీల్ అయినా, చాలా గుర్తుండిపోయింది అనమాట. ఇంకా వద్దు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు, అవసరమా నీకు బిజినెస్లు ఇవన్నీ, ఎందుకు ఇంట్లో ఉండి ఒక్కదాని పోతావు. చాలామందికి ఉండదండి, ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇవన్నీ ఏంది అని అంటే మా అమ్మ చెప్తుండే అనమాట, వద్దు నువ్వు మంచిగా బిజినెస్ బంద్ చేసేయి, బ్లౌజులు కుట్టుకో, చీరలు అమ్ముకో అని చెప్తుండే. మరి నేను ఒకటే మాట మా అమ్మకి అడిగిన ఏంది అని అంటే ఒక్క మాట, మరి 50,000 నెలకు నువ్వు ఇస్తా అంటే చెప్పు, బంద్ చేస్తా అని చెప్పి కదా అండి, నిజంగా కదా. 50,000 నువ్వు ఇయ్యి, నాకు నెలకి బిజినెస్లు అన్నీ బంద్ చేస్తా, ఇంట్లోనే ఉంటా, నాకేం పనిలేదు ఇక అని చెప్పిన. కానీ ఈరోజు చూస్తే ఏంటి అని అంటే
మా అమ్మ గురించి చెప్తే ఏంటంటే లాస్ట్ వరకు కూడా లాస్ట్ ఒక 6 months 8 months బ్యాక్ కూడా వద్దని చెప్పింది. కోపం బాగా వచ్చిందనమాట. ఏం అనలేదు కదా, ఇంక నేను ఏం అనలేను, అమ్మ మాట్లాడుతుంటే ఇంక నేను ఏం అనను. కానీ ఏం చేసిన అంటే మొన్న పండక్కి సంక్రాంతికి ఏంది అని అంటే అమ్మ అంటుందన్నమాట, ఇన్ని ఫోన్లు ఏంది అసలు, ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉంటావా, ఊరికే ఫోన్లు చేస్తారు, జస్ట్ స్విచ్ ఆఫ్ చేయరు అది ఫోన్ అని చెప్పేసి అంటుంటే అన్న అనమాట, మరి ఇంత ఇబ్బంది పడుతున్నా అంటున్నావు కదమ్మా, ఏమన్నా మనిషివేనా, ఎట్లా తయారవుతున్నావు తెలుసా, అట్లా ఇట్లా తల్లి ప్రేమ ఎట్లుంటుందండి కదా. మా అమ్మ చెప్తుంది ఏంది అని అంటే ఒక మాట అన్నది, ఏందో ఏమో నువ్వు నీ బిజినెస్ నువ్వు పిచ్చామ అయిపోతావు ఇట్లా మాట్లాడితే ఇదే మాట మాట్లాడింది అనమాట. మరి ఏందమ్మా బంద్ చేయనా అనే బిజినెస్ అని చెప్పిన నేను. వామ్మో బిజినెస్ బంద్ చేస్తే ఎట్ట మళ్ళా ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే బిజినెస్ బంద్ చేస్తే ఎట్లా, బిజినెస్ బంద్ చేస్తే మరి ఎట్లా మళ్ళీ నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు, మళ్ళీ ఇంకొక కార్ తీసుకుంటా అంటున్నావు అది అని చెప్తుంది అనమాట. చూసిరా ఎంత మార్పు అంటే, ఒకప్పుడు వద్దన్న మనిషే ఈరోజు చెయ్యమంటుంది. ఎందుకు? ఇన్కమ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక్కటే అండి, ఎక్కడ చూసినా కానీ వెస్టీజ్ నిజంగా మంచి అవకాశం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మా పేరెంట్స్ తర్వాత మా బ్రదర్ కూడా, మా తమ్ముడు నాకు వేళలా మా తమ్ముడు బ్యాక్ బోన్ అనమాట, చాలా సపోర్టింగ్గా ఉంటాడు. నిజంగా మా తమ్ముడు లేకపోతే కూడా నేను ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ నేను తీసుకునేదాన్ని కాదు. తర్వాత ఏంటంటే మా సార్ కూడా ఏంటి అని అంటే ప్రతి క్షణం అంటే ఒక్కసారి ఆలోచించండి, చాలామంది ఒక మాట అంటారు ఏంటి అని అంటే మా సార్ ఒప్పుకోరు అని చెప్పి. ఏ సార్ను మీరు బయటికి ప్లాన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటి అంటే మా సార్ ఒప్పుకోవట్లేరు మేడం బిజినెస్ చేయాలి అని అంటారు. కానీ అది ఒక సాకు మాత్రమే, అది ఒక సాకు. ఎందుకనంటే సార్ ఒప్పుకోవడానికి కాదు, వీళ్ళకి చేత కాదు ఫస్ట్ అది అనలేం కాబట్టి మనం ఏంటంటే అవునా మేడం అట్లా అనాలి. ఒక్క మాట ఇంకొకటి ఏం సజెషన్ ఇస్తున్నా అంటే, 50,000 వస్తే ఒప్పుకుంటారా మేడం అని అడగాలి. ఎందుకు ఒప్పుకోరు మేడం అంటారు. అది ఏంది అని అంటే మా సార్ కూడా ఏం ఒప్పుకోలేరు. మాకేంది అని అంటే సార్కి కూడా మంచి ఇన్కమ్, మాది కూడా మార్కెట్లో ఏంటంటే మినిమం 70,000 నుంచి 1 lakh 1,00,000 రూపాయల వరకు సంపాదిస్తారు. మంచి ఇన్కమ్ ఉంటుంది మాకు కూడా మార్కెట్లో. వర్కర్స్ ఉంటారు, ఒక 2 వర్కర్స్ ఇప్పటికి కూడా ప్రజెంట్ రన్ అవుతూనే ఉన్నారు. ఇంతకుముందు కూడా వర్కర్స్ బాధకే నేను కొంచెం షాప్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పటి వరకు నాకు 10 years 12 years వరకు నాకు మార్కెట్, మా షాప్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. నీకు మార్కెట్ అంటే బాగుంటుంది వద్దు అని చెప్పి. కానీ మా సిచ్యువేషన్స్ అప్పుడు చాలా బ్యాడ్ అయినాయి కాబట్టి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే సార్ ఒకటే మాట, చాలామంది ఇప్పుడు మీకు ఎవరైతే సాగులు ఎట్లయితే వస్తున్నాయో సార్ కూడా ఏంటంటే అట్లాంటి బిజినెస్ వద్దు, 1% కూడా నువ్వు అవి తీసుకురావద్దు, ఆల్రెడీ నువ్వు బిజీగా ఉన్నావు అని చెప్పేసి చెప్తుండే. కానీ ఈరోజు చూస్తే ఏంటి అని అంటే 50,000 ఎప్పుడైతే నా ఇన్కమ్ చూసిరో అక్కడ నుంచి సార్ సపోర్ట్ చేయడం జరిగిందనమాట. అందుకని ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడు అడిగినా కానీ పూర్ణిమ మేడం తోటి ఒక మాట నేను ఎప్పుడు చెప్తుండే, మేడం సార్ ఒప్పుకోవట్లేరు అని క్యాజువల్గా అప్ అండ్ డౌన్ మాట్లాడుకుంటారు కదా. అట్లా మాట్లాడినప్పుడు ఏంటి అని అంటే పూర్ణిమ మేడం ఒక మాట అంటుండే, మేడం డబ్బులు వస్తే ఒప్పుకోరా, చెక్ పెంచండి. ఇది ఒక్కటే మాట, ఏది అడిగినా కానీ ఇది ఒక్కటే మాట మేడం దగ్గర ఏంటి అంటే, మేడం వద్దంటున్నారు కదా చెక్ పెంచండి, చెక్ పెంచితే రారా అని అంటుండే. 100% చెక్ పెరిగితే ఆటోమేటిక్గా వస్తారు. ఎస్ సార్ నో. ఇంత మంచి రికగ్నేషన్ కానీ ఇవన్నీ ఇంకెక్కడ ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే ఇట్లాంటి అవకాశం మాకు ఇచ్చి ఇట్లాంటి లెవెల్లో నన్ను ఉంచినందుకు వెళ్ళా మీకు నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి లైఫ్ అయితే బయట ఛాన్స్ లేదు అసలు. అట్లాగే ఏంటి అని అంటే ఇంత మంచి ఫ్యామిలీ, వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ నిజంగా ఫెంటాస్టిక్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇంత దూరం వచ్చి ఇక్కడ దాకా ఇంత ఓపిక్గా కూర్చున్నందుకు, వింటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ విషెస్ అంటే మీ ప్రేమాభిమానాలు నా పైన ఎప్పుడూ ఉండాలి. ఖచ్చితంగా మీ అందరి సక్సెస్ కూడా ఖచ్చితంగా ముందలనే ఉంది, మనం చూస్తాం ఇంకా చాలా రోజుల్లో. ఇప్పుడు ఏంటి అని అంటే డిఎస్సిడీలు కూడా ఏంటంటే ఒక స్టార్ డైమండ్ అన్నట్టు అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. ప్రతి ఒక్కరికి నాకెంతైతే అవకాశం ఉందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అంతే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి అదే ఆలోచన, అంతే ఛాన్స్ ఉంది. మరి ఎందుకు వాడుకోవద్దు దాన్ని? నాతో అయ్యింది ఈరోజు అని అంటే మీతో కాదా? ఖచ్చితంగా అవుతుంది 100%గా. కాబట్టి ప్రతి ఒక్కరు ప్లాన్ చేయండి. వండర్ఫుల్ డైనమిక్ డౌన్లైన్స్ ఉన్నారు, ఫెంటాస్టిక్, మంచి వర్క్, మంచి హార్డ్ వర్క్ చేసుకుంటూ ఎవరి పనులు వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ చాలా ఫాస్ట్గా, ఎట్లా అంటే మామూలుగా కాదు, రాకెట్ దూసుకుంటూ పోతుంది అన్నట్టు మన ఆర్గనైజేషన్లో అంత పెద్ద పెద్ద పిన్స్ వస్తున్నాయి, మంచి చెక్స్. ప్రతి ఒక్క లీడరు నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క లీడరు
100% మీరు సక్సెస్ అవ్వడమే కాదు, ఇంకా చాలామంది జీవితాలు మార్చేవి ఉన్నాయి, మార్చాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్. పేర్లు చెప్పు, పేర్లు, నీ పేరు. సార్ సార్ నేను ఎక్కువ మేము కష్టాన్ని నమ్ముకున్నాం సార్. కష్టాన్ని నమ్మిన తర్వాత నేను దైవాన్ని నమ్ముతాను. ఏడిపోయినా సార్ మేము ఎంతో లాస్ అయినాం సార్. మేము చాలా సార్లు కష్టపడ్డాం కానీ మాకు ఫలితం రాకపోయేది. నేను గోమాతలకు దానం చేస్తాను సార్. ఇప్పుడు మన మార్కెట్లో అదే గోమాత దానం చేస్తే నాకు అనిపిస్తుంది సార్. మాకు ఎప్పుడు అన్నం జరిగితే నాకు దేవుని ఒకసారి తిట్టుకునేది. మాకు ఇంత ధర్మం చేస్తున్నా కూడా మాకు ధర్మం పనికొస్తలేదు సార్. మా జీవితం ఇంతే నా లైఫ్ అనుకున్నాం. కానీ మాకు వెస్టేజ్ విన్నింగ్ టీం ద్వారా మాకు ఇంత అవకాశం వచ్చినందుకు అనుకున్నా, అవకాశం అనుకున్నా సార్. దేవుడు ఒక అవకాశం ఇవ్వాలి అనుకున్నాము. ఆ దేవుడు అవకాశం ఈ వెస్టేజ్ విన్నింగ్ టీం ద్వారా ఇచ్చినందుకు చేశారు కాబట్టి నాకు అదే అనిపిస్తుంది. ధర్మం అనేది ఎక్కువ సార్. పిల్లలు మాట్లాడతారా? మీ పేరు స్కూల్ చెప్పండి. స్కూల్ పేరు చెప్పండి. క్లాస్ మగ పిల్లలు మాట్లాడరు.